హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ లాస్ట్ T20 మ్యాచ్ గ్రీన్ఫీల్డ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ముఖ్యంగా టాస్ విషయానికి వస్తే మన టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మన టీమిండియాలో 3 మార్పులు జరిగాయి ఈ మ్యాచ్కు. ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తి టీంలోకి రాగా మరోవైపు న్యూజిలాండ్ కూడా 3 మార్పులు చేసింది ఈ మ్యాచ్కి. ఫిన్ ఎలెన్, లాకీ ఫెర్గుసన్ అండ్ జాకోబ్ టీంలోకి రాగా ఇంకా మన టీమిండియా బ్యాటింగ్కి వస్తే ఎప్పటిలాగే అభిషేక్ శర్మ తన పవర్ హిట్టింగ్తో టీమిండియాకు మంచి స్టార్ట్ ఇచ్చాడని చెప్పాలి. కాకపోతే మరోవైపు సంజు శాంసన్ కూడా ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేశాడు. కాకపోతే ఎప్పటిలాగే సేమ్ కైండ్ ఆఫ్ డెలివరీకి అవుట్ అవుతాం సంజు శాంసన్ నుంచి మరో ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ స్కోర్ పెంచే క్రమంలో లాకీ ఫెర్గుసన్ వేసిన ఒక బ్యూటిఫుల్ ఇన్కమింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ కాగా, లాకీ ఫెర్గుసన్ మాత్రం పవర్ ప్లేలో ఒక బ్యూటిఫుల్ బౌలింగ్ వేశాడని చెప్పవచ్చు. పవర్ ప్లే ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 55కు 2 వికెట్లు కాగా, మిడిల్ ఓవర్స్లో టీమిండియా హిట్టింగ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే. ముఖ్యంగా సూర్యాభాయ్ అండ్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ దెబ్బకి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయని చెప్పాలి. న్యూజిలాండ్ బౌలర్ని ఏదో ఒక పసికోన టీం బౌలర్ను ఉతికి ఆరేసినట్టు ఇద్దరు కలిసి ఆరేశారు. పరుగుల పార్ట్నర్షిప్ అనేది చాలా వేగంగా వచ్చిందని చెప్పాలి. సూర్యాభాయ్ అవుట్ అయినా స్కోర్ బోర్డ్ వేగం మాత్రం ఏం తగ్గలేదు. ఇషాన్ కిషన్ తన ఫస్ట్ T20 మ్యాచ్ సెంచరీ నమోదు చేశాడు ఈ మ్యాచ్లో. ఎక్కడ విజయ్ హజారే ట్రోఫీ, ఎక్కడ వరల్డ్ కప్, ఈ సిరీస్తో ఇషాన్ కిషన్ మెయిన్ 11లో ఉంటాడని చెప్పొచ్చు. T20 వరల్డ్ కప్ మన టీమిండియా స్కోర్ 271కి 5 వికెట్లతో ఒక భారీ స్కోర్ చేసిందని చెప్పాలి. ఇంకా 272 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించడానికి బరిలో దిగిన న్యూజిలాండ్ బ్యాటర్లు ఫస్ట్ ఓవర్లోనే ఒక బ్యూటిఫుల్ ఇన్కమింగ్ డెలివరీతో షిఫర్ట్ని అవుట్ చేయగా, తర్వాత వచ్చిన రచిన్ రవీంద్రతో కలిసి ఫిన్ ఎలెన్ ఒక చక్కటి భాగ్యస్వామ్యాన్ని నెలకొల్పాడని చెప్పుకోవచ్చు. వీరు ఇరువురు కలిసి పవర్ ప్లేలో పవర్ఫుల్ హిట్టింగ్ చేసి టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించారని చెప్పాలి. ముఖ్యంగా 10 ఓవర్లు ముగిసే సమయానికి 131 పరుగులకి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్టమైన స్థితిలో ఉన్న న్యూజిలాండ్ తర్వాత మన టీమిండియన్ బౌలర్లు చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో మళ్ళీ గేమ్లోకి వచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటర్లకు వణుకు పుట్టించాడని చెప్పుకోవచ్చు. కాకపోతే డారియల్ మిచెల్ మరియు ఇషు సౌదీ అడపాదడపా బౌండరీలు కొట్టి 225 గౌరవప్రదమైన స్కోర్ చేసి ఆల్అవుట్ కాగా, ఇండియా 46 రన్నుల తేడాతో ఈ మ్యాచ్ని గెలిచిందని చెప్పుకోవచ్చు. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.